తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క దళిత ఎమ్మెల్యే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. మొదట తిరువూరు ఎమ్మెల్యే తిరుగుబావుట. ఆయన ప్రధానమైనటువంటి సమస్య కేసినేని చిన్ని ఒక వర్గాన్ని అక్కడ ప్రోత్సహిస్తూ ఇటు ఎవరైతే ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి శ్రీనివాస్ని ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యుయేషన్. ఆయన తిరుగుబాటు సంగతి చూసాం. ఆయన్ని ట్రోల్ చేస్తూ ఆయన్ని కంట్రోల్ చేయడం ద్వారా మిగతా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసే కొద్దీ తను క్రమక్రమంగా ఆ పోరాటం చేస్తూ వచ్చారు. మిగతా వాళ్ళకి ఇదేమన్నా స్ఫూర్తి అయిందేమో తెలియదు. తాజాగా కోనేటి ఆదిమూలం అటు పక్కన యుద్ధానికి దిగారని చెప్పాలి. ఓ రకంగా ఆయన మీద అప్పట్లో ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిందన్నప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి విత్డ్రా కూడా చేసుకుంది. అలాంటి కంప్లైంట్స్ వచ్చిన మిగతా వాళ్ళ విషయంలో వదిలేసి తమని మాత్రం దూరం చేయడం వెనకాల ఎస్సీ అనేటటువంటి ఉద్దేశంతో అణచివేత జరుగుతోందంటూ వాళ్ళ అబ్బాయి ఆరోపించడం, మేము వద్దు అనుకుంటే కనుక 100 కోట్లు ఖర్చు పెట్టాం ఇచ్చేయండి, ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాం మా నాన్న అని కూడా చెప్పడం. ఇంకో పక్కన ఆదిమూలం అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ, ఎవరు శంకర్ రెడ్డి అనేటటువంటి ఆయనకి పదవి ఇచ్చారు, ఎస్సీ సెగ్మెంట్లో ఆయన పెత్తనం చెలాయిస్తున్నారు, అక్కడ ఇసుక నుంచి మట్టి దాకా అన్నీ కూడా తమిళనాడుకి పంపించి దోచుకుంటున్నారంటూ స్వయంగా ఆదిమూలం కూడా వచ్చి చెప్పినటువంటిది ప్రెస్ కాన్ఫరెన్స్. నిన్న మరొక తిరుగుబాటు. ఇప్పుడు మూడవది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే థామస్ ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. తను ఎదురు తిరగడం, అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఏది ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు కదా, అందులో పెద్ద కుట్ర జరుగుతోంది. 5 లక్షల రూపాయలు ఇస్తే ర్యాంకింగ్లో ఫస్ట్ ఇస్తున్నారు, నేను అట్లా ఇవ్వలేనంటే చివరగా పెడుతున్నారు, ఎస్సీలకి ప్రత్యేకించి ర్యాంకింగ్లో అన్యాయం జరుగుతున్నదన్న ఆరోపణ చేయడంతో పాటు ఆదిమూలం మీద చర్య తప్పంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం. వరుసగా తెలుగుదేశంలోని 3 దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల తిరుగుబాటు అన్నటువంటిది 1 by 1 అయితే వీళ్ళ 3 కోఆర్డినేట్ చేసుకుని చేయట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వైసీపీకి ఉండేవాళ్ళు. మొన్నటిసారే తెలుగుదేశం పార్టీ బలంగా ఆయా సీట్లలో విజయం సాధిస్తే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. లోపం ఎక్కడుంది? ఒకటి, ఆ ర్యాంకింగ్లు ఇచ్చే ఏజెన్సీలు వేస్ట్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అటు జగన్కి కూడా అట్లాగే మోసం చేశారు. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో చెప్తూ ఆ క్యాండిడేట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఇచ్చుకొచ్చినటువంటిది. అది దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళకి ఆ ర్యాంకింగ్స్ పేరుతో జనం దగ్గర ఏది ప్రజాప్రతినిధుల దగ్గరే డబ్బులు వసూలు చేసుకుంటున్నారా అన్నది ఇవాళ థామస్ స్టేట్మెంట్ని బట్టి చర్చించాల్సిన అంశం. ఈ ర్యాంకింగ్ల వల్ల ఒరిగేదేమీ లేదు, కానీ లేనిపోని తలనొప్పి, ఒకళ్ళని అవమానించడం, ఒకళ్ళు సక్సెస్ అంటాం, సక్సెస్ అయినోడు గెలిచిన చరిత్ర లేదు, ఓడినటువంటి వాడు ఏది అందులో తక్కువ ర్యాంకింగ్ వచ్చినోడు గెలవకపోవడం లేదు. కానీ అనవసరంగా అదేదో స్కూల్ పిల్లల గురించి మాట్లాడినట్టు మాట్లాడితే వాళ్ళ పరువులు తీస్తుంటే తిరుగుబాటు కనబడుతోంది.